అమ్మా యాడిపోయింది ఎవరు లేరు ఇంట్లో. అమ్మా యాడికి నీళ్ళైనట్టు నేరుగా పరిగెత్తున్నావా? ఏంది నాగేశ్వరి, మా అమ్మ ఎక్కడా? ఏమే అది రమ్మనిందా? దానికేం పని పాటాలే, అది చెప్పగానే నువ్వు ఊపుకుంటూ వచ్చేస్తావు. మే మా అమ్మ కోడాలు, నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. ఏందే జాగ్రత్తగా మాట్లాడేది? ముందు ఇంట్లో నుంచి బయట పో. నన్నే దోసేస్తావా? ఇంతకీ మా అమ్మ ఎక్కడా? అది యాడ ఊరు తిరగని పోయిందా? పోయి ఎత్తుక్కోపో. ఆ ఇంటి గడప దొక్కినావనుకో మర్యాదగా ఉండదు. ఊరి మీద పోయిందంటావా? నా తల్లికి బాగాలేదని ఫోన్ చేస్తే పరిగెత్తుకుంటా వచ్చాను మే. అవునులే, అది తుమ్మినా దగ్గినా నీకు ఉఫ్ అని ఊదుతాది, నువ్వు పరిగెత్తుకుంటా వచ్చేస్తావు ఎగేసుకొని. మే నువ్వు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నావు. మా అమ్మ వచ్చిన తర్వాత చెప్తా నీ సంగతి. ముందు మా అమ్మ ఎక్కడో చెప్పు. ఏందో వచ్చినప్పటి నుంచి లంబా 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 అని వాగుతా ఉండవా? నీ తమ్ముడు హాస్పిటల్ తీసుకొని పోయినాడు పో. 105 డిగ్రీలు జ్వరానికి. ఏమో కంగారు పడి అల్లాడిపోతున్నాడు నా చేతగాని మొగుడు. 105 డిగ్రీలు నీకు చిన్న జ్వరం లాగా కనిపిస్తుందా? నీకొస్తే తెలుసదే. నా ఇంటికి వచ్చి నాకే శాపనాదాలు పెడతావా? పోయే ఇక్కడి నుంచి. ఆ జ్వరంతోనే పోతే బాగున్నది. ఇది నా ఇంటి గడప దక్కకుండా ఉంటది. నాగేశ్వరి, మీ అమ్మాయితో ఎలా మాట్లాడతావా? ఏంది నా అమ్మ గురించి మాట్లాడుతున్నావు? ఇంకొక క్షణం నా గుమ్మం మీద నిలబడినావనుకో దేంతో కొడతాను నాకే తెలియదు. పోయే దరిద్రపుదానా, ఇంకా నిలబడుకో ఉండావే. నాయనా అమ్మా ఏనాయనా ఇప్పుడే హాస్పిటల్కి పోయి వస్తుండా? బాగలే నాకు. ఎప్పుడు వచ్చినావో? ఏమమ్మా మొత్తం దాస్తాడావే నా కూతుర్ని? ఏమమ్మా మీ అమ్మకి బాగలేదని హాస్పిటల్ పోమని చెప్పినానత్త. ఇక్కడ కూర్చొని ఇల్లు నాది, ఇంట్లో నుంచి వెళ్ళిపో, పొలాల్లో సగ భాగం నాది అని భాగాల గురించి మాట్లాడుతుంది అత్త. కడుపు మండదా? అమ్మా నేను అవన్నీ అనలేదమ్మా. నువ్వువే నువ్వు కూర్చోనైనా కూర్చొని పెట్టి మాట్లాడేది. నాయనా కోపం వద్దెట్టు కూర్చో. కంచులో చేయబోయే దొంగతనానికి కాళ్ళ నుంచే వంగి వంగి నడిచినట్లు ఒక తప్పుని కప్పిపుచ్చుకోవాలని ఇది చేసిన తప్పు కూడా మా అమ్మ మీద రుద్దాలని చూస్తున్నది. ఇది చెప్పే మాట నమ్ముతావా అమ్మమ్మ? నాయనా కోపం వద్దు, ఇటు వచ్చి కూర్చో, నేను మాట్లాడతాను. ఏంది అందరు నా మీదకి ఎగేసుకో రావడము, నువ్వు కూర్చోమంటావు, ఏంది ఇదంతా? నాయనా నేను అనుకుంటే ఒక క్షణం కూడా నా ఇంట్లో కాపురం చేయలేవు. వయసు పెరిగే కొద్దీ జ్ఞానం పెరగాలి గాని ఎదుటి వారిని సులకం చేసే రోగం పెరగకూడదు. నువ్వేంది నాయనా, నాకు బాగలేదనుకో నువ్వు వస్తావని నాకు చెప్పి రావచ్చు కదా. మనసుల్లో కత్తులు దాచుకుని మాటల్లో పువ్వులు రాల్చే ఇటాటి మనుషుల దగ్గరకి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి రావాలి నాయనా. గాజు విరిగే కొద్ది పదునెక్కుతుంది, మనసు విరిగే కొద్ది కఠినంగా మారుతుంది. ఈ కాలంలో కొడితే భరించే వాళ్ళు లేరు, మనసును బాధ పెడితే తట్టుకునే వాళ్ళు లేరు. జాగ్రత్తగా ఉండు. నా బిడ్డ అవమానం నీ మీద పగగా మారిందో నీకు జీవితం లేకుండా పోతాది. అనుకున్నావా? అయినా వదిలేండి, దాని పాప అదే పోతాది.